లెమన్ చెట్టు, నిమ్మ చెట్టు వలన ఎన్నో రకాల ఉపయోగాలు మానవులకు ఉన్నాయి. లెమన్ చెట్టును పురాతన సాగు పండ్ల మొక్కలలో ఒకటి. భారతదేశంలో ఉద్భవించింది. నేడు నిమ్మకాయలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల వాతావరణంలో పెరుగుతాయి. ముఖ్యంగా ఫ్లోరిడా మరియు మధ్యధరా ప్రాంతాల్లో పండు మరియు దాని రసం పుల్లని ఆమ్ల రుచిని కలిగి ఉన్నప్పటికీ నిమ్మకాయ నిజానికి శరీరంలో బఫర్గా పనిచేస్తుంది మరియు కడుపులో అధిక ఆమ్లతను తగ్గిస్తుంది. నిమ్మరసం మరియు పై తొక్క క్రిమినాశక ప్రభావాన్ని కలిగి ఉంటాయి మరియు చెట్లు ఆకులు జ్వరం తగ్గించటానికి ఉపయోగిస్తారు. అదనంగా నిమ్మకాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది మరియు యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. కణాలను ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తుంది. ఒక నిమ్మకాయ రసం మీ రోజువారీ విటమిన్ సి అవసరాలలో 33% సరఫరా చేస్తుంది మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మ తొక్క 13% అందిస్తుంది. ఇది మీ రోజువారీ విటమిన్ సి అవసరాన్ని సంతృప్తి పరుస్తుంది. చికిత్సా ప్రభావం. అంతర్గతంగా నిమ్మకాయ యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యను కలిగి ఉంటుంది. ఇది చెమటను ప్రోత్సహించటం మరియు మూత్ర విసర్జనగా పనిచేయటం ద్వారా శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అదే సమయంలో నిమ్మకాయ ఆకలిని ప్రేరేపిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది, శరీరం యొక్క రక్షణను బలపరుస్తుంది, తిమ్మిరిని తగ్గిస్తుంది మరియు సాధారణంగా రిఫ్రెష్ చేస్తుంది. నిమ్మకాయను బాహ్యంగా వాడితే చర్మంలోని రక్తనాళాలను విడదీస్తుంది. భాగాలు. దాని వైటమిన్ సి కంటెంట్తో పాటు నిమ్మకాయలో పెక్టిన్ మరియు ముఖ్యమైన నూనె భాగాలు లిమోనెన్, ఆల్ఫా టెర్పినెన్, ఆల్ఫా ఫినెన్, బీటా పినెన్ మరియు బయోఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఇవి కేశనాళికల గోడలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. నిమ్మ తొక్క నుండి పొందిన ముఖ్యమైన నూనెలు శోషరస ద్రవాల ప్రవాహాన్ని ప్రేరేపిస్తాయి. విటమిన్ సి బూస్టును అందిస్తుంది. విటమిన్ సి తీసుకోవడం పెంచడానికి ప్రతిరోజు ఒక నిమ్మకాయ తినండి. కేవలం కొన్ని నిమిషాల్లో విటమిన్ మీ శరీరం అంతటా తీసుకువెళుతుంది. తరువాత మీరు మీ పనితీరు సామర్థ్యాలలో పెరుగుదలను గ్రహించవచ్చు మరియు మరింత రిలాక్స్గా ఉండవచ్చు. ఇనుము మరియు కాల్షియం శోషణకు సహాయపడుతుంది. నిమ్మకాయ కడుపులోని శ్లేష్మ పొరలో ఎంజైములు మరియు జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారాలు మరియు సప్లిమెంట్ల నుండి ఇనుము మరియు కాల్షియం యొక్క శోషణను మెరుగుపరుస్తుంది. అత్యవసర క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. నిమ్మరసం నోరు మరియు గొంతులోని చిన్న గాయాలు లేదా పుండ్లు వంటి వాటిని క్రిమిసంహారకంగా చేస్తుంది. ప్రభావిత ప్రాంతాలకు పలుచని రసాన్ని వర్తించండి లేదా రోజుకు చాలా సార్లు కిలించండి. గొంతు నొప్పి మరియు బొంగురు పోవడాన్ని తగ్గిస్తుంది. ఒక నిమ్మకాయను పిండండి మరియు రసాన్ని ఒక కప్పు వేడి నీటితో కరిగించండి. పలుచన చేసిన రసంతో రోజుకు 3 సార్లు పుక్కిలించాలి. అదనపు చిట్కా. ముక్కు నుండి రక్తం కారడాన్ని ఆపడాన్ని ఒక దూదిపై కొద్ది మొత్తంలో పలుచన నిమ్మరసం సమాన భాగాలు నీరు మరియు నిమ్మరసం కలిపి చిలకరించి నాసికా శ్లేష్మ పొరపై పదే పదే వేయండి. నిమ్మకాయ యొక్క ఆస్ట్రింజెంట్ ప్రభావం శరీర కణజాలాలను ఒకదానితో ఒకటి ఆకర్షిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ పద్ధతులు. నిమ్మ ఆకుల నుండి ఇన్ఫ్యూషన్ 3 టేబుల్ స్పూన్ వేడి నీరు 1 కప్పు పోయాలి. ఎండిన ఆకులు మరియు 10 నిమిషాలు నిటారుగా ఉండనివ్వండి. జ్వరాన్ని తగ్గించడానికి మరియు తిమ్మిరి నుండి ఉపశమనం పొందడానికి రోజుకు 2 కప్పుల వరకు తాగాలి. తేనెతో తీయబడిన ఈ టీ దగ్గు మరియు ఆస్తమాకు సహాయపడుతుంది. ఇది నిద్రలేమిని నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. విశ్రాంతి మరియు గాఢ నిద్రను ప్రోత్సహించడానికి పదవీ విరమణ చేయడానికి 1 గంట ముందు 1 కప్పు టీని త్రాగండి. నిమ్మ తొక్క కీళ్ల మరియు నరాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. పై తొక్కలో కనిపించే సువాసన గల అస్థిర నూనెలు రక్తనాళాలను సడలించడంలో సహాయపడతాయి మరియు రోగ నిరోధక ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి కీళ్ల మరియు నరాల నొప్పికి ఉపయోగపడతాయి. ఒక నిమ్మకాయ నుండి చర్మాన్ని తురుము వేయండి. పసుపు పొరను మాత్రమే పొందేలా జాగ్రత్త వహించండి మరియు తెల్లటిది ఏదీ లేకుండా చేయండి. తురిమిన పై తొక్కను ప్రభావిత శరీర భాగాలలో రుద్దండి. ఆపై వాటిని కట్టుతో చుట్టండి.
1-2 గంటల పాటు ఉంచండి. నిమ్మరసం వడదెబ్బకు ఉపశమనం కలిగిస్తుంది. కాటన్ బాల్స్ ఉపయోగించి పలచబరిచిన నిమ్మరసాన్ని సన్బర్న్ అయిన చర్మానికి మెత్తగా రాయండి. జ్యూస్ ఆస్టెంజెంట్గా పనిచేస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.